నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పాలనలో జరిగిన మోసాన్ని ప్రజలు గుర్తించాలి. ప్రజలకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచన. టీడీపీని కించపరిచేలా రాచమల్లు వ్యాఖ్యలు. శనివారం నుంచి ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని సీఎం రమేష్ వెల్లడి. వేంపల్లిలో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజల్లో పాల్గొని తరించిన భక్తజనం. వేంపల్లెలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవం వైభవంగా జరిగింది. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని వేంపల్లె గ్రామంలోని గాండ్ల వీధిలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు శేషగిరిరావు, హరిప్రవీణ్ అర్చక బృందం నేతృత్వంలో భక్తుల సహకారంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకంతో షష్ఠి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్వామివారి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఆలయాన్ని పూలమాలలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే వేంపల్లె పట్టణ పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం మేళ తాళాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. సర్వస్వామినే నమః. సనాతన శక్తయే నమః. అక్షోభ్యా నమః. పార్వతీనందనా నమః. గంగా సుధా నమః. సురోధనోదా నమః. నైవేద్యం ఉంది కదా. డ్రమ్ ఏమొచ్చింది అది ఆన్ చేయమా, అలాంటి ఆన్ చేయమా. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇచ్చిన హామీ పత్రాన్ని కూడా దొరకకుండా చేసిన వైనాన్ని ప్రజలు గమనించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. తిరిగి జనసేన, టీడీపీ జనాలను మోసం చేసేందుకు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందించారని ఆయన వివరించారు. కరోనా విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. టీడీపీ, జనసేనలు ఇప్పుడు బీజేపీ కలిసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాయని, ఈ పార్టీలు ఎల్లో మీడియా ఏం చేసినా జగన్ చేసిన అభివృద్ధి, ప్రజలు పొందిన సంక్షేమ ఫలాల ముందు అవి ఓడిపోక తప్పవన్నారు. ప్రజలు కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన మేళ్లను, అందించిన ప్రయోజనాలను గుర్తుంచుకోవాలని కోరారు. కడప ఎంపీ అభ్యర్థిగా తనను, ప్రొద్దుటూరు శాసనసభ్యునిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని, సీఎంగా వైఎస్ జగన్ను గెలిపించాలని ఎంపీ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు దంపతులు దొరసానిపల్లె ఎస్బీఐ కాలనీలోని రామాలయంలో పూజలు చేశారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహింపచేశారు. ఈ సందర్భంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి, రాచమల్లు రమాదేవి, యువనేత రాచమల్లు రాఘవేంద్రారెడ్డిలను అమ్మవారిశాల వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆర్యవైశ్య సభ సభ్యులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. అనంతరం రామేశ్వరంలోని మూలస్వామి గుడిలో పూజలు చేసి మేనమామ విజయమునిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం చారిత్రక ఆలయమైన ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పార్టీ రంగులతో కూడిన బెలూన్లను ఎగురవేశారు. అనంతరం వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరు అభివృద్ధి మార్కెట్ ఆధునీకరణ అమృత్ స్కీమ్ ద్వారా వీటిని అందించిన వైనంపై ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను ఎంపీ ఆవిష్కరించారు. రామేశ్వరం నుంచి అగ్రహార్ మీదుగా మోరీలు, వసంతపేట, వన్ టౌన్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలు, వైసీపీ అభిమానులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో ప్రచార ర్యాలీని నిర్వహించారు. రామేశ్వరం నుంచి వన్ టౌన్ సర్కిల్ వరకు నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీలో వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంపీ అవినాష్ రెడ్డికి, ఎమ్మెల్యే రాచమల్లుకు సంఘీభావాన్ని తెలిపారు. దాదాపు 2.5 గంటల పైగా సాగిన ఎన్నికల ప్రచార ర్యాలీ వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ओम गतवाय स्वाहा ओम नारायण गतवाय स्वाहा ओम नारायण स्वाहा ओम माधवमहे यस्कराम ब्रह्मणाम ब्रह्मस्तवज्जम ओम शुक्लां वरदं विष्णुपदवन्नं सुतवनं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तं नाम जगदन्तं वन्दे ओम गणानाय नमः ओम मदनाय नमः ओम స్ఫూర్తి ప్రదాత జగనన్న తండ్రి గారు మన సంక్షేమమనే పదానికి అర్థమిచ్చిన వ్యక్తి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి యొక్క అడుగు జాడల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర సంస్థ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ ఆవిష్కరించబోతూ ఉన్నారు గౌరవనీయ శాసన. రెండవదిగా ప్రొద్దుటూరు నూతన పురపాలక కూరగాయల మార్కెట్ పై ఒక సంపుటి ఆవిష్కరించబోతోంది.
మరి అలాగే ప్రొద్దుటూరు గట్టిగా చప్పట్లు ఇవ్వండి, గట్టిగా చప్పట్లు ఇవ్వండి. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. గట్టిగా చప్పట్లు ఇవ్వండి, గట్టిగా చప్పట్లు ఇవ్వండి. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. మేమిద్దరం ఇవాళ ఇక్కడ నుంచి అఫీషియల్ గా ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాం. గత 2 పర్యాయాలు కూడా రామేశ్వరం ఆలయం నుంచి ఇక్కడ దేవుని ఆశీస్సులు తీసుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాం. 3వ పర్యాయం కూడా ఇక్కడి నుంచే మీ అందరి సమక్షంలో మరి ఎన్నికల ప్రచారం మొదలు పెడతా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు కూడా రాబోయే ఎన్నికల్లో మరి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మనమందరం మరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గత 4.5 సంవత్సరాల మన ప్రియతమ నాయకుడు జగనన్న పరిపాలనలో, అదేవిధంగా స్థానికంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. నిర్మాణం అవుతున్న కూరగాయల మార్కెట్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న డ్రైన్లు అయితేనేమి, పూర్తయిన తాగునీటి పథకం అయితేనేమి, నిర్మాణంలో ఉన్న రామేశ్వరం బ్రిడ్జి అయితేనేమి, పూర్తయిన బస్టాండ్ రెనోవేషన్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్ అయితేనేమి, ఈ రకంగా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి, పొద్దుటూరులో జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక అభివృద్ధి కాదు, సంక్షేమం విషయంలో ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా దాదాపు 95% హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరచడం జరిగింది. ముఖ్యంగా అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, ఇన్నోవేషన్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్ అయితేనేమి, ఈ రకంగా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి, పొద్దుటూరులో జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక అభివృద్ధి కాదు, సంక్షేమం విషయంలో ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా దాదాపు 95% హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరచడం జరిగింది. ముఖ్యంగా అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అదేవిధంగా మరి రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, అనేక కార్యక్రమాలు, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుకలు, అన్ని కార్యక్రమాలు కూడా 2019 ఎన్నికల్లో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. ముఖ్యంగా మీరే ఆలోచన చేయండి. 2014 ఎన్నికల్లో మీరంతా చూశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక కరపత్రం తీసుకొని వచ్చింది. కింద చంద్రబాబు నాయుడు సంతకం ఒకవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్ సంతకం 2014 ఎన్నికల్లో. మరి కరపత్రం ఇంటింటికి ఇచ్చారు. అందులో ప్రధానంగా ఏమన్నారు? బాబు అధికారంలోకి వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. అదేవిధంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు బ్యాంకులో ఉండే బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు. ఈ హామీలు ఇచ్చినారు. కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఆయన 5 ఏళ్ల పరిపాలనలో నిలబెట్టుకోలేని పరిస్థితి, మాట తప్పిన పరిస్థితి మనమంతా కూడా ప్రత్యక్షంగా 5 ఏళ్ల పాటు 2014 నుంచి 19 వరకు మనమంతా గమనించాము. ఒక్కసారి అవన్నీ కూడా గుర్తుంచుకోమని చెప్పి మనందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరపత్రం తీసుకొని మళ్ళీ ఇంటింటికి వస్తా ఉన్నారు. బాబు షూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట. మీ హామీలకు అసలు గ్యారంటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవలం వాగ్దానం అన్నా, హామీ అన్నా ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఎవరికి అర్థం కాని పదాలు గ్యారంటీ అంట, షూరిటీ అంట ఇవ్వడానికి బలంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ ఒక్కరు మోసపోవద్దండి, తస్మాత్ జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నాం. మరి వీళ్ళ కుట్రలు తప్పకుండా, వీళ్ళ మోసపూరిత వాగ్దానాలు తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2014 ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కరపత్రాన్ని మాయం చేసేసినారు. అదేవిధంగా 2024లో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి కాకముందే వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తిగా మాయం చేసేస్తారు. ఎందుకంటే అది గుర్తు పెట్టుకుంటే ప్రశ్నిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత వాగ్దానాన్ని దయచేసి నమ్మవద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తూ, ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టి, ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి, ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు, మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరో పక్క పరోక్షంగా కాంగ్రెస్, సిపిఎం మద్దతు తీసుకుంటా ఉన్నారు. ఇది కాకుండా ఆయనకి ఎల్లో మీడియా మద్దతు. మరి ఇంతమంది కూడా పెట్టుకొని ఎవరి మీదకి వస్తా ఉన్నారు? జగనన్న మీదకి. తప్పకుండా ఇంతమంది కూడా పెట్టుకొని, ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లను పెట్టుకొని మన మీదకి వస్తా ఉన్నారు. మరి జగనన్నకి ఎవరు స్టార్ క్యాంపెయినర్లు? మనమందరం స్టార్ క్యాంపెయినర్లు జగనన్న. తప్పకుండా వాళ్ళ కుట్రలను, వాళ్ళ మోసపూరిత హామీలను తిప్పికొట్టి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎటువంటి ప్రభంజనం ఫ్యాన్ సృష్టించిందో అటువంటి ప్రభంజనం మళ్ళా 2024 ఎన్నికల్లో సృష్టించాలని చెప్పి పేరున వాళ్ళందరినీ కూడా మనవి చేస్తూ, జగనన్నకు, ప్రసాదన్నకు, నాకు మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంచాలని చెప్పి వాళ్ళందరినీ మనవి చేసుకుంటూ. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని సీఎం రమేష్ నాయుడు తెలిపారు. శనివారం నుంచి ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని సీఎం సురేష్ నాయుడు తెలిపారు. టీడీపీని కించపరిచేలా వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీలో మొదటి నుంచి ఆయన పరిస్థితి గురించి రాచమల్లు ఆలోచించుకోవాలని అన్నారు.
ఎమ్మెల్యే రాచమల్లుకు టికెట్ ఇవ్వొద్దని వైసీపీ నేతలే చెబుతున్నారని సురేష్ నాయుడు పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లుకు టికెట్ ఇస్తే ఓడిపోతారని బహిరంగానే వైసీపీ నాయకులు చెబుతున్నారని, ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఓటమి ఖాయమందని ఈ సందర్భంగా సురేష్ నాయుడు తెలిపారు. నేను శనివారం ఉదయం 8 గంటలకు మా ఇంటి దేవుడైన రామేశ్వరంలోని మునుస్వామి టెంపుల్లో పూజ చేసి ఆ తర్వాత రామేశ్వరంలోని ఈశ్వరుని టెంపుల్లో పూజా కార్యక్రమం ముగించుకొని 9 గంటల లోపలనే అక్కడి నుంచి ప్రచారం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలా. పార్టీ క్యాడర్కి అందరికి కూడా అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ పత్రిక ప్రెస్ మీట్ ద్వారా నేను కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియాకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈ మధ్య ఎమ్మెల్యే రాచమల్లు గారు తెలుగుదేశం పార్టీలో 3-4 ఉన్నారు అభ్యర్థులు, 3 ముక్కలాట ఆడుకుంటున్నారు. తేల్చుకోలేని పరిస్థితి వాళ్ళది ఉంది అని చెప్పడమే తెలుగుదేశం పార్టీని ఎగతాళిగా కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఒకరిని విమర్శించేటప్పుడు వెనక కూడా చూసుకోవాలి మన పరిస్థితి ఏందనేది. ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఆయన పార్టీలోనే ముఖ్య నాయకులే, కౌన్సిలర్లు, సర్పంచులు ముఖ్య నాయకులే. అతనికి లేనే లేదు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తే 30,000తో ఓడిపోతాడు, మేమైతే 30,000తో అని కొందరు, 40,000తో అని కొందరు, వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకులంతా కలిసి నిన్నటి దినము ప్రచారం కూడా మొదలుపెట్టారు. మొట్టమొదటిగా యాదవ్ కులస్తుల్లో రమేష్ యాదవ్ గారు టికెట్ కోరుకుంటున్నారు. రెండవది శివచంద్రారెడ్డి, మురళీధర్ రెడ్డి గారులలో వైఎస్ఆర్టీసీపీ టికెట్ కోరుతున్నారు. మూడోది మైనార్టీ నాయకుడు ఇర్ఫాన్ బాషా, ఆయన అయితే 40,000 మెజార్టీతో నాకు టికెట్ ఇస్తానంటే గెలుస్తానని చెప్పేసి ఆయన కూడా నిన్న ప్రెస్ మీట్ ద్వారా అలాగే లోకల్ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఇంకొక ఆయన వైశాస్లో సిప్పిగిరి ప్రసాద్ కూడా ఆయన కూడా వైశాస్ ప్రసాద్ ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నాడు. ఆయనకు వైశాస్లో మంచి పేరుంది, టౌన్లో కూడా మంచి పేరుంది. ఇంత మంచి పేర్లు ఉండే వాళ్ళందరినీ ఎమ్మెల్యే ఎందుకు దూరం చేసుకున్నాడో ఆయనకే తెలియాలి. మరి ఆయన పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చేది తొందరగా నిర్ణయిస్తే తెలుగుదేశానికన్నా మేము అప్పుడు కూడా గౌరవిస్తాం. తెలుగుదేశం పార్టీ కూడా తొందరలో నిర్ణయిస్తుంది. కానీ ఏ పార్టీలో అయినా ఆశావాహులు ఉంటారు. ఆయన ఏదో పెద్ద మేధావి అని అందరినీ తప్పులు పట్టడం, తెలుగుదేశం పార్టీని ఏళనంగా మాట్లాడడం, చంద్రబాబు నాయుడును లోకేష్ బాబును ఆయన ఏళంగా మాట్లాడడం, ఏళంగా మేమందరం కలిసి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు ఎమ్మెల్యే గారు, మేము నీకన్నా ఎక్కువ భాష నేర్చిన వాళ్ళమే. కానీ ఒక సంస్కారం గల పార్టీ, క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము ఒక క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఒక క్రమశిక్షణతో మేము నడుచుకుంటున్నాం. నువ్వు ఈ విధంగానే మాటలు తూటాలు పేలుకుంటా పోతే నీకు మేము కాదు ప్రజలు నీకే సగము బుద్ధి చెప్తారు. నీ ఓటమి ఎప్పుడో ఖాయమైపోయింది. పొద్దుటూరులో నేను సైతమని బోట్లు వేసుకున్నావు. నీ దోపిడీకి సైతమా, ప్రజలు మన్నలు పొందేదానికి సైతమా అనేది నువ్వు నిరూపించుకోవాలా వచ్చే ఎన్నికల్లో. నీకు దోపిడీ కాకుండా పోయి నేను సైతం అంటే నీవు విజయము చేయిస్తే తప్పకుండా నువ్వు పెట్టుకునే ఫ్లెక్సీలకు దోపిడీకి సైతమా, ప్రజలు మన్నలు పొందేదానికి సైతమా అనేది నువ్వు నిరూపించుకోవాలా వచ్చే ఎన్నికల్లో. నీకు దోపిడీ కాకుండా పోయి నేను సైతం అంటే నీవు విజయము చేయిస్తే తప్పకుండా నువ్వు పెట్టుకునే ఫ్లెక్సీలకు
ఒక అర్థం ఉంది. కానీ నువ్వే ఓడిపోతే తప్పకుండా దోపిడీకి సిద్ధమన్నట్టు దాని ప్రజల తీర్పును నువ్వు అంగీకరించాలి. దీనికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి. ఎన్ని జిమ్మెక్కులు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని ప్రజలు చెప్పినా ఆ దేవతలందరూ అయిపోయినారు. ఇంకా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎమ్మెల్యే గారు అది తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీని నిందించడం మానుకుంటే నీకు గౌరవం ఉంటుంది. అంతగా లేదంటే అంతకన్నా ఎక్కువ మేము కూడా మాట్లాడాల్సింది వస్తుంది. తెలుగుదేశం చిన్న పార్టీ కాదు, నీ 40 ఏళ్ళ చరిత్ర పార్టీ. నీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి 10 ఏళ్ళ పార్టీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు చంద్రబాబు నాయుడు. నీ జగనన్న 5 ఏళ్ళే ముఖ్యమంత్రి ఉండింది. ప్రజల సొమ్మే తిని ఒక ముఖ్యమంత్రి అవినీతి పరుడైపోయి, ఎమ్మెల్యేలు అవినీతి పరుడైపోయి ఈ పొద్దు రాష్ట్రంలో తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీ నాయకులే పూర్వవైభవం తెచ్చే విధంగా తయారు చేశారు తెలుగుదేశం పార్టీని. కాబట్టి మా ముఖ్య నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా అఖండ మెజార్టీతో పార్టీని విజయపదంలో నడిపించి 150 పైన ఎమ్మెల్యేలను మళ్ళా గెలుచుకొని 151 అప్పుడు జగన్కి వస్తే ఈసారి 152 పైనే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి వస్తాయి. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. వచ్చే ఒక వారంలోనే వైఎస్ఆర్సీపీ మహానాయకులే ఎంతమంది తెలుగుదేశం పార్టీలో చేరతారో అప్పుడు రాచమల్లకు అర్థమవుతుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో క్యాండిడేట్ లేకుండా పోతారు. నెల్లూరు జిల్లాలో ఓడిపోతారనే వాళ్ళందరికీ ఒంగోలులో ఓడిపోతారనేదానికి ప్రకాశం జిల్లాలో ఓడిపోతారనే వాళ్ళకు కృష్ణా. ఆ విధంగా మార్చుకుంటా పోతున్నావు. నీ పార్టీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అవుతుంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందేమో కానీ ఇంకా భవిష్యత్తులో జగన్ కూడా ముఖ్యమంత్రి కాలేడు. ఈ వద్దు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కూడా మనుగడకు కూడా దొరకని పార్టీ. దీన్ని గుర్తుంచుకొని ఎదుటివాడిని విమర్శన చేసేటప్పుడు తన వీపు తను చూసుకోవాల్సిందిగా కోరుతూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ పొద్దుటూరులో అఖండ మెజార్టీతో గెలిపించుకుంటే బాధ్యత మా అందరిపైన ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులందరిపైన చంద్రబాబు నాయుడు ఇష్ట ప్రకారం మేము నడుచుకుంటాం. తప్పకుండా ఎవరికి ఇచ్చినా అందరం ఒకరికొకరు కలిసి చేసుకుంటే ధైర్యము మనోధైర్యము మాకందరికీ ఉంది. ఎవరికి ఇచ్చినా ఎవరికి రాకపోయినా ఎవరు బాధపడరు. తప్పకుండా తెలుగుదేశం పార్టీని విజయవంతంగా మోగిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ పాలనలో జరిగిన మోసాన్ని ప్రజలు గుర్తించాలి. ప్రజలకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచన. టీడీపీని కించపరిచేలా రాచమల్లు వ్యాఖ్యలు. శనివారం నుంచి ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని సీఎం రమేష్ వెల్లడి. వేంపల్లిలో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజల్లో పాల్గొని తరించిన భక్తజనం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.